రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నటువంటి రోజులవి. భారతీయ వైమానిక దళం పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి సమయం అది. అయితే సరిహద్దు పొడుగుతా గుజరాత్లోని కచ్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా వరకు, అదేవిధంగా కుప్వాడ వరకు సరిహద్దంతా కూడాను సైన్యము అత్యంత జాగరూకతతో మోహరించి ఉన్నటువంటి రోజులవి. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో సరిహద్దు గ్రామమైనటువంటి తారావాలీలో కూడాను కొంతమంది సైనికులకు అడవుల్లో దాగుని ఆ గ్రామం నుంచి కేవలం 2 కిలోమీటర్లు ముందుకు వెళితే సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మన సైనికులు ఆయుధాలని ధరించి చెట్ల మాటున దాగుని ఉన్నారు. పాకిస్తాన్ నుంచి ఏమాత్రం కదలిక వచ్చినా సరే తుపాకులు మోత మోగేలాగా సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళకి వెనక వైపు అలజడి వినిపించింది. ఏమిటా అని చూసేటప్పటికి ఒక 10 ఏళ్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ సైన్యం దగ్గరకు వస్తున్నాడు. ఆ పిల్లవాడి ఒక చేతిలో ఒక పెద్ద ఫ్లాస్క్ లాంటిది ఉంది, రెండవ చేతిలో ఒక మూట ఉంది. పట్టుకుని సైనికుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సరిహద్దుని ఆనుకుని ఉన్న గ్రామంలో యుద్ధం ఒకవైపు ప్రారంభమై ఆపరేషన్ సింధూర్ నడుస్తున్న సమయంలో పిల్లవాడు, వాడి చేతిలో ఉన్నది ఏదో తెలియదు. మన సైనికులు ఆగు, అక్కడే ఆగు అన్నారు. పిల్లవాడికి అది వినిపించలేదు. వాడు పరిగెత్తుకుంటూ ముందుకొచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఆగు, అందులో ఏమున్నాయని చెప్పేసి ఒక సైనికుడు గద్దించి అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడు చెప్పినటువంటి జవాబు అక్కడ ఉన్నటువంటి 6-7 సైనికుల్ని ఒక్కసారి నిర్ఘాంతపోయేలా చేసింది. ఆ పిల్లవాడు అన్నాడు, ఈ ఫ్లాస్క్లో చల్లటి లస్సీ ఉంది, నా బ్యాగ్ ఏదైతే ఉందో ఈ బ్యాగ్ లోపల మీకోసము పాలు, టిఫిను, అదేవిధంగా ఐస్ క్రీమ్స్ పట్టుకొచ్చాను అన్నాడు. వీళ్ళు నమ్మలేదు. అసలు యుద్ధభూమి, ఒకవైపు శత్రువు యుద్ధమేఘాలు అలుముకున్నటువంటి సమయము, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఇవన్నీ మోసుకుని రావడం ఏంటి? ఒక సైనికుడు వెళ్ళి తెరిచి చూస్తే నిజంగానే అందులో లస్సీ ఉంది. లస్సీ, ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ కోసము మిగతా అన్ని సామాగ్రి తీసుకుని ఆ పిల్లవాడు ఐస్ క్రీములతో సహా వచ్చాడు. వీళ్ళందరూ అవి తినడము, తాగడం చేసిన తర్వాత గిన్నెల్ని తీసుకుని జై హింద్ అన్నాడు, పరిగెత్తి పారిపోయాడు. మరుసటి రోజు కూడాను పొద్దున అయ్యేటప్పటికీ ఈ పిల్లవాడు సామగ్రిని తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పొలాల గట్ల మధ్య నుంచి అడవి లోపలికి వచ్చేస్తున్నాడు. ఈసారి సైనికుల్లో కంగారు, లేకపోతే కలవరము లేదు, అనుమానం లేదు, ఈ పిల్లవాడు దీనికోసమే వస్తున్నాడని. ఆ పిల్లవాడు వచ్చాడు. మళ్ళీ సైనికులకి లస్సీ, ఐస్ క్రీమ్, తినడానికి కాస్త తిండి, అల్పాహారానికి సంబంధించిన వస్తువులు ఇచ్చాడు. సాయంత్రం మళ్ళీ వాళ్ళ కోసం ఏదో తినుబండారాలు తీసుకొచ్చాడు. ఇలా ఆపరేషన్ సింధూర్ కోసము తారావాలి గ్రామంలో సైనికులు ఉన్నన్ని రోజులు ఈ 10 ఏళ్ల పిల్లవాడు పొద్దున సాయంత్రము పొలాల గట్ల మీద నుంచి అడవుల లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి తినుబండారాల్ని, లస్సీని ఇచ్చి వెళ్ళాడు. నీ పేరేమిటి అని అడిగారు సైనికులు. నా పేరు శ్రవణ్ సింగ్ అని చెప్పాడు ఆ పిల్లోడు. 10 సంవత్సరాల వయస్సు. ఆ పిల్లవాడు 4వ తరగతిలో చదువుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తరువాత, అంటే హోల్డ్లో పెట్టిన తరువాత, టెన్షన్స్ తగ్గిన తరువాత సైన్యాన్ని అన్ని గ్రామాల నుంచి నెమ్మదిగా ఉపసంహరిస్తున్నటువంటి సమయంలో సైనికులు ఊళ్ళోకి వచ్చి ఇక్కడ శ్రవణ్ సింగ్ ఇల్లు ఎక్కడా అని అడిగారు. సైనికులు వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఆడుకుంటున్నటువంటి శ్రవణ్ సింగ్ని చూశారు. తండ్రిని, వాళ్ళ తల్లిని, నాయనమ్మని వీళ్ళందరినీ పలకరించి, మీ పిల్లవాడు మా కోసం ప్రతిరోజు ఇలా లస్సీ తీసుకొచ్చాడు, ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు, తినడానికి తినుబండారాలు తీసుకొచ్చాడు, మీకు ఇవన్నీ తెలిసే చేస్తున్నాడంటే, అవునండి, మా చేత వండించి నేనే తీసుకెళ్తానని చెప్పి బలవంతంగా ఇవన్నీ తీసుకుని వాడు వచ్చాడు. మేము వండేదాకా వాడు ఆగలేదు.
వాడు పట్టుబట్టి మా చేత చేయించాడు. అక్కడ సైన్యము యుద్ధము మనం వెళ్ళకూడదని చెప్పినా కూడా వాడు వినలేదు. మన జవాన్లకు ఇవ్వాలి, భారత్ మాతాకి జై అని చెప్పి తీసుకుని వచ్చాడు అని చెప్పారు. సైనికులు ఆ పిల్లవాడిని అక్కడికక్కడే సత్కరించి వెళ్ళిపోయారు. ఆపరేషన్ సింధూర్ ముగిసింది మే 10వ తారీఖున. ముగిసిన తరువాత నెలన్నర దాటిపోయింది. ఇదంతా దాటిన తరువాత మిలిటరీ నుంచి ఆ ఇంటికి కబురు వచ్చింది. స్వరణ్ సింగ్ని తీసుకుని తల్లిదండ్రులు ఫిరోజ్పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కంటోన్మెంట్కి రావాలి అని. కంటోన్మెంట్కి తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లవాడిని తీసుకుని వెళితే అక్కడ లెఫ్టినెంట్ జనరల్ కటియార్ ఆ కంటోన్మెంట్ మొత్తానికి అధిపతి. ఆయన ఆ పిల్లవాడికి గిఫ్టులు ఇచ్చారు, సన్మానించారు, తల్లిదండ్రుల్ని కూడాను గౌరవించి సత్కారం చేశారు. చేసిన తరువాత ఈ పిల్లవాడు చూపించినటువంటి దేశభక్తి యుద్ధ సమయంలో పెద్ద వాళ్ళు భయపడుతున్న సమయంలో నా సైనికుడు నా దేశం కోసం పోరాడుతున్న వాడి కోసం ఇవ్వాలన్నటువంటి భావనతో వచ్చాడు. ఇతని చదువు ఎంతకాలం చదివితే అంతకాలం చదువు బాధ్యత సైన్యం వహిస్తుంది అని చెప్పి ఆయన ప్రకటించారు. 10 ఏళ్ల శ్రవణ్ సింగ్ని విలేకరులు, నువ్వెందుకు ఆ యుద్ధంలోకి పరిగెత్తావు, అవన్నీ పట్టుకుని ఎందుకు పరిగెత్తావు, నీకు ప్రాణాల మీద భయం అనిపించలేదా అని అడిగితే ఆ పిల్లవాడిచ్చిన జవాబు ఏంటంటే, అక్కడున్నటువంటి జవాన్లు కూడా మా కోసమే పోరాడుతున్నారు, భారతదేశం కోసం పోరాడుతున్నారు, కాబట్టి హిందుస్థాన్ కోసం నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేశాను, నా కోసం పోరాడుతున్న వాళ్ళ కోసం నేను సహాయం చేశానన్నారు. శ్రవణ్ సింగ్ ఇప్పుడు లోకల్ హీరో మాత్రమే కాదు, ఫిరోజ్పూర్ జిల్లా అంతా కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. సైనికులు అటువైపు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, గస్తీ తిరిగేవాళ్ళు ఆ ఇంటి తలుపు తట్టి ఆ పిల్లవాడిని ముద్దాడి వెళ్తూ ఉంటారు. ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నటువంటి చాలా మధ్యతరగతి సీదా సాదా పేద కుటుంబానికి చెందినటువంటి శ్రవణ్ సింగ్ అద్భుతమైనటువంటి దేశభక్తిని ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రదర్శించారు. నిజానికి పంజాబులో సర్వసాధారణ ప్రజానీకపు ఖలిస్తాన్ ఉద్యమ ప్రచారము మిగతా ప్రచారాలన్నీ జరుగుతున్నప్పటికీ సగటు పంజాబీలో సగటు భారతీయుల్లో ఉన్నటువంటి దేశభక్తికి ఆ 10 ఏళ్ల శ్రవణ్ సింగ్ ఒక ప్రతీకగా మిగిలిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.